అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే అంశము భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి, యువతకు సందేశం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు గురించి యువతకు అనేక సందేహాలు వస్తున్నాయి. నేను ఈరోజు భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలను గురించి యువతకు సందేశాన్ని అందజేస్తున్నాను. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ 700 శ్లోకాలతో కూడిన భగవద్గీతను మనకు అర్జునుని ప్రతినిధిగా చేసుకొని సర్వ మానవాళికి అందించాడు. అందులో 18 అధ్యాయాలు ప్రధానంగా ఉంటాయి. వీటి మొత్తం సారాంశము భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రధానమైనవి. ఎవరైతే భక్తి జ్ఞాన వైరాగ్యములను కలిగి ఉంటాడో వాడి జీవితము సుసంపన్నంగా ఉంటుందని, వాడికి చక్కటి మార్గాన్ని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్దేశించాడు. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎంతో ప్రధానమైనవి. యువత ప్రధానంగా ఖరీదైన 25,000 నుంచి ₹1,00,000 విలువ చేసే సెల్ ఫోన్లను, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లను కొంటూ ఉంటుంది. వాటిని 1% రీఛార్జ్ అయిపోతే కంగారు పడుతూ అయ్యో ఛార్జింగ్ చేయలేదే అని దిగాలు పడిపోతారు. దానిని ఛార్జింగ్ చేసుకుంటారు, సెల్ ఫోన్ను ఛార్జింగ్ చేసుకుంటారు. తర్వాత 100% రాగానే అమ్మయ్య ఇక పర్వాలేదు, మనం చాటింగ్ చేసుకోవచ్చు అని సంతోషంగా ఉంటారు. అలాగే ఈ శరీరంలో నిబిడీకృతమైనటువంటి ఆత్మకు ఏ విధంగా ఛార్జింగ్ చేస్తారు? ఆత్మకు కూడా ఛార్జింగ్ చేయాలి, లేకపోతే అది పనిచేయదు కదా. ఇది భగవంతుడిచ్చిన శరీరం. భగవంతుడు నిర్మించిన ఈ శరీరంలో ఆత్మ కూడా ఒక సెల్ లాంటిదే. ఆత్మకు రీఛార్జ్ చేయాలంటే ఎలా? రీఛార్జ్ చేయాలంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనే 3 వైర్ల కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ద్వారా మనము ఆత్మకు రీసైక్లింగ్ అంటే రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. మొదటిది భక్తి అంటే గుడికి పోవడం కాదు, అమ్మ వండిన వంటకానికి మనం తిని థ్యాంక్స్ అని చెప్పడం. మనకు ఇతరులు ఎవరైనా మంచిగా సహాయం చేస్తే వారికి థ్యాంక్స్ అని చెప్పడం. అలాగే మన పెద్దలను మనం ఆశీర్వదించినప్పుడు వారికి థ్యాంక్స్ అని చెప్పడం. భక్తి ద్వారా మనలో ధైర్యం పెంపొందిస్తుంది. అలాగే జ్ఞానం మనిషికి దారి చూపెడుతుంది. జ్ఞానం అంటే పుస్తకాల చదవడం ద్వారా వచ్చే జ్ఞానం కాదు. జ్ఞానం అంటే తెలుసుకోవడం. నేను ఎవరు? నేను ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను? ఈ జన్మలో నేనేం చేయాలి? నా తదనంతరము ఈ జన్మ చాలించిన తర్వాత నేను ఏమవుతాను అనే జిజ్ఞాసతో మనము జ్ఞాన దారిలో పెద్దలు సూచించిన మార్గంలో పయనించాలి. అప్పుడు మనకు ఈ మానవ జన్మకు తగిన దారి లభిస్తుంది. అలాగే 3వ వైరు వైరాగ్యం ద్వారా మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఏదైనా మనం వస్తువు పోగొట్టుకున్నప్పుడు దాని మీద కొంతకాలం మనకు వ్యామోహం ఉంటుంది. తర్వాత ఆ వస్తువు దొరకకపోయినా కొంచెం మనం అశాంతిగా ఉండినా మనకు మరో దాని మీద మనకు ఇష్టం కలుగుతుంది. అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. ఇంతే కదా, ఆ వస్తువే కదా, దానివల్ల నాకేం ఉపయోగం లేదు, కొత్త వస్తువు వచ్చింది కదా అని మనిషి తన మనసును మార్చుకుంటాడు. అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యంతో మనిషి మనశ్శాంతి కలిగి ఉంటాడు, భగవంతునికి చేరువవుతాడు. కాబట్టి జీవితంలో ఏ మనిషి అయినా సరే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఓం కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి
గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. శుభం భూయత్. ఓం తత్సత్. నమస్తే.